ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పంచ్ డైలాగులు ప్రాసాలతో హోరెత్తున్నాయి. నాయకులు అందరూ ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ పాలిటిక్స్ ను హీట్ పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఓ గిఫ్ట్ పంపించారు. అయితే ఆ గిఫ్ట్ వెనుక కూడా ఓ సెటర్ ఉంది. మరి అలా గిఫ్ట్ పంపుతూనే మంత్రి పరువు తీసే ప్రయత్నం చేశారు నారా లోకేష్. అయితే ఈ క్రమంలోనే నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తాను ఒక్క రూపాయి అయినా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ లోకేష్ను ఆయన సవాల్ విసిరారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నాడు, కొంచెం ఉప్పు కారం కూడా వేశాను అంటూ సెటార్ వేశారు. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ ఏనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను లోకేష్ లా బ్యాక్డోర్ పొలిటీషియన్ను కాదని రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి మంత్రి అయ్యానని అన్నారు. అనకాపల్లి అభివృద్ధి ఏంటో లోకేష్ కంటికి కనిపించలేదా? 420 గాలను పక్కన పెట్టుకుని 420 గాడిలా లోకేష్ మాట్లాడారని మంత్రి ధ్వజమెత్తారు. సారాయి గంజాయి తాగిన వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమి చెప్పారో గుర్తు తెచ్చుకో, గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి ఏమన్నారో గుర్తు తెచ్చుకో అంటూ వ్యాఖ్యానించారు. బంధుత్వాల గురించి మాట్లాడడానికి లోకేష్ కు సిగ్గు లేదా అంటూ మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. లోకేష్ చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశామని అన్నారు. రెడ్ బుక్ లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్ కు రాదని అన్నారు. ఎర్ర బుక్ ను మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టమంటూ మంత్రి అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు? అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో, మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తాం అన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు.